తమ్ముడు ఏం పేరు రా? సందీప్. సందీప్. ఏం చేస్తావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? అప్సి కూడా స్ట్రీమ్ మీద. హప్సి కూడా రా. ఓటు వేసినావు ఇప్పటివరకు ఎప్పుడన్నా? ఇంకేలే. రైట్. సోషల్ మీడియా చూస్తావా మంచి? పాలిటిక్స్ ఇంట్రెస్టా సినిమానా? సినిమా. సినిమా. పాలిటిక్స్ పెద్ద తక్కువ. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా తమ్మి, అవు తెలుసుగా తెలుసు. వచ్చిందని ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? ఏమైంది ప్రాబ్లం? ఏమైందంటే ఆ గర్ల్స్ కి ఫ్రీ బస్సులు పెట్టారు. ఇప్పుడు బస్ ఎక్కనికి వస్తలే అంతా ఆడలే వస్తుంటారు. వాళ్ళే లోపల కొట్టుకుంటారు, బస్సులు ఆపుతారు. మాకేమో కాలేజీలకు లేట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ కు ఫ్రీ బస్ ఇచ్చారని చెప్పేసి ఈర్షపడుతున్నావా లేకపోతే? అదే అట్లా అని కాదు కానీ అంటే అందరికి సేమ్ పెట్టాలి కానీ వాళ్ళకి తక్కువ వీళ్ళకి ఎక్కువ అట్లా పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది తమ్మి? మరి ఏ విషయంలో ఫెయిల్ అయిపోయారు అనుకోవచ్చు గవర్నమెంట్? ఏ విషయంలో అంటే ఈయన మంచి చేసాడేమో అనుకొని ఈసారి ఈయనకు ఒకసారి ఇద్దామని చెప్పేసి అందరూ వేసారు ఈయనకి. ఈయననేమో ఏం మంచి చేయట్లేడు. ఏం మంచి చేయట్లేదా? ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది. మంచిగా ఉండే. మరి ఎందుకు మీ యూత్ అంతా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళిపోయినప్పుడు? అప్పుడు అంటే మంచి చేసాడేమో అనుకొని అచ్చడే పోయినాం కానీ ఇప్పుడు ఆయన ఏం మంచి చేసలేడు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రావాలని చెప్పి అందరూ అంటారు. అంతేనా? మళ్ళీ అందరు అంటారు ఇప్పుడు ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. ఇప్పుడు మరి అట్లయితే మరి ఇప్పుడు టీఎస్ నుంచి టీజీ మార్చిండు, ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్చిండు, మీకు సాటిస్ఫై కదా? ఇంకేం కావాలి? అంతేనా? ఏమొద్దా? సింపుల్. ఎన్ని మార్కులు ఇస్తావు ఈ 1 year కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పరిపాలన? 100 కాదు, 10K. నేను మళ్ళీ 100 0 ఒక్క అది కూడా ఇవ్వవు. ఓకే. బెస్ట్ కేటీఆర్ తెలుసా నీకు? తెలుసా? ఇప్పుడు ఆయన ఏదో కేసుకు సంబంధించి ఈ ఫార్ములా రేస్ మీద అని చెప్పేసి ఏదో జైలు వేస్తామని చెప్తున్నారు. మరి అది యాక్సెప్ట్ చేయాలనా లేకపోతే కరెక్ట్ యాక్సెప్ట్ చేయదా? ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ అనేది మస్తు ఉండే కదా ఇది వరకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఏ విషయంలో తగ్గింది? అంటే ఇప్పుడు అంతా ఒకటే చెప్తాను. ఇక్కడ మా దోస్తాడు ఒకటి ఇల్లు కట్టుకున్నాం అంటే వాళ్ళ డాడీ వాళ్ళు ఇల్లు కట్టారు అంటే చెరువు పక్కన ఉందని చెప్పేసి ఇల్లు తీసేస్తా అంటారు. మొన్ననే కట్టిరు వాళ్ళు. కట్టి ఒక 4 months ఏమో అవుతుంది. గతం ఇల్లు తీసేస్తా అది అని చెప్పి మాట్లాడుతారు. అంతేనా? దానివల్ల ఇప్పుడు ఇబ్బందే కదా మరి. ఓకే ఓకే. ఎవరు బెస్ట్ అంటావు? మళ్ళీ ఒకసారి చెప్పి. కేసీఆర్ బెస్ట్ అంటావు. ఏం పెడతావు నీ పేరు? ఉమేష్ అన్న. ఉమేష్. ఏం చేస్తావు? చదువుకుంటున్నావా? ఎంత చదువుతున్నావు? 9th ఇంటర్ డిగ్రీ అనుకున్నావు. రైట్. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది తమ్మి? అసలు బాగాలేదన్న. ఎందుకు తమ్మి అంతగానం గంట మాట ఒకటేసారి? కేసీఆర్ వచ్చింది హైదరాబాద్కి, ఎంత చేసిందో మొత్తం వేసేసింది. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మనం వేసింది ఏం చేయలేదు. ఏమైంది మా అంటే అమ్మాయిలకు బస్సు పెట్టేసిండు. మొత్తం వాళ్ళే కొట్టుకొని వస్తుంది కదా. మాకేమైనా పెట్టింది అట్లా కాకుండా కూడా ఏం చేయట్లే కానీ ఎవరికి. పింఛన్లు టైంకి వస్తున్నాయి. మరి మీ తాత వాళ్ళ కొడుకుని వస్తుందా పింఛన్? ఎవరికి రాదు. అంటే మరి మీరు నమ్మి ఓటేసారు కదా, ఈ 1 year పరిపాలన ఏం చేయకపోతే ఎట్లా మరి? అదే అన్న, వారికి కేసీఆర్ బెస్ట్ అంటున్నాం కదా. కేసీఆర్ బెస్ట్ అంటారు. ఎంత వేస్తావు ఈ గవర్నమెంట్? ఎన్ని మార్కులు వేస్తావు? 0 మార్కులా? అస్సలు. మరి ఎట్లా ఇట్లా 4 ఏళ్ళు కొనసాగితే పరిస్థితి ఏంటి? కష్టమే అంటావు. కొలాప్సా?